మొన్న అయితే చూసుకుంటే అయితే పలహామాలో టెర్రరిస్ట్ అటాక్ అయితే జరిగింది. సుమారు ఒక 27 మెంబర్స్ చనిపోయినారు అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? అలాంటివి అవ్వకూడదు. మా ఇండియన్ ఆర్మీ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్ విజిట్ చేయడం, ఇప్పుడు ఫారినర్స్ కూడా ఇట్లా వస్తే వారు మళ్ళీ తిరిగి రారు మా స్టేట్లో. అలాంటివి జరుగుతుంది. మా ఇండియన్ ఆర్మీ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. మన సెక్యూరిటీ కొంచెం స్ట్రాంగ్ పెట్టాలి ఆడ. ఎందుకంటే 3 years బ్యాక్ కూడా ఇట్లాంటివి జరిగింది. అట్లా అవ్వకూడదు అన్న. అంటే ఫస్ట్ అయితే అలా అనౌన్స్మెంట్ చేశారు. ఇంకా ఇక్కడైతే ఏ టెర్రరిస్ట్ అటాక్ అయితే జరగదు, మీరు వెళ్ళి అయితే ఫ్యామిలీస్తో వెళ్ళి అయితే ఎంజాయ్ చేయొచ్చు, ఫొటోస్ దిగొచ్చు అన్నారు వెకేషన్ లాగా. కానీ సడన్గా ఇట్లా వచ్చేసరికి వారికి సెక్యూరిటీ అయితే ఇవ్వలేకపోయింది. దాన్ని బట్టి మీరు ఏమంటారు? సెక్యూరిటీ ఇవ్వాలన్న. ఎందుకంటే ఇప్పుడు అది ఎట్లయినా టూరిస్ట్ ప్లేస్ వీడు కదా. మళ్ళీ ఇండియా పేరు కూడా కొంచెం ఖరాబ్ అవుతుందని ఇండియా కొంచెం ఆలోచించాలి దాని మీద. మోదీ PM ఏదో స్ట్రిక్ట్ రూల్స్ అమిత్ షా అప్లై చేసిండు. 4 రివర్స్ ఉండే కదా, దాంట్లో అది చెప్పేసిండు అట్లా అవ్వదని. పాకిస్తాన్కి రివర్స్ అయితే వెళ్ళకుండా స్టాప్ చేశారు. పాకిస్తాన్ వెళ్ళే ట్రైన్ కూడా స్టాప్ చేశారు. మీ ఒపీనియన్ ఏంటి? కరెక్ట్ చేసిండు అన్న. ఎందుకంటే మన ఆంధ్ర కర్ణాటక 7 members అలా చనిపోయారు అన్న. టోటల్ 26 ఏదో ఉన్నాయి. అదే నా ఒపీనియన్. ఓకే, ఫైనల్గా మీరు ఏం చెప్తారు? అట్లాంటివి అవ్వకూడదు. మన ఇండియా కొంచెం స్ట్రాంగ్ పెట్టాలి. అదే మొన్న అయితే టెర్రరిస్ట్ అటాక్ అయితే జరిగింది. 27 మెంబర్స్ చనిపోయినారు. ఇంకా అలానే ఏంటి టూరిస్ట్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా ఏంటి సడన్గా ఇట్లా టెర్రరిస్ట్ అటాక్ అయితే జరిగింది. మీ ఒపీనియన్ ఏంటి? అయితే మన ఇండియా వాళ్ళు చాలా మంది చనిపోయారు కాబట్టి మన ఇండియా ఆర్మీ స్ట్రాంగ్ ఉంటే మన వాళ్ళను మనం కాపాడుకోవచ్చు. అదే వాళ్ళు కూడా మన ఇండియన్స్ లాగా మోసం చేసి మన పైన అటాక్ చేస్తారు వాళ్ళు. అయితే మనం కూడా వాళ్ళని ఎయిర్పోర్ట్లో రైల్వే స్టేషన్లో మనం గుర్తుపట్టి పోలీస్ వాళ్ళు క్యాచ్ చేసుకొని వాళ్ళని సెక్యూర్గా తీసుకోవాలి ఇండియాని. అంటే రీసెంట్గా చూసుకుంటే కూడా ఒక హస్బెండ్ వైఫ్ మ్యారేజ్ అయ్యి 3 days అయింది. వాళ్ళకి దగ్గరికి వచ్చి అడిగారంట, మీరు ఏంటని అడిగితేనేమో వాళ్ళు మేమైతే కాదు, ఇట్లా రిలీజన్ కాదంటేనేమో చంపేశారంట హస్బెండ్ని. దాన్ని బట్టి మీరు ఏమంటారు? అయితే రిలీజన్ అనేది మ్యారేజ్ ఎవరైనా చేసుకోవడం, మనం చంపడం మన తప్పు. అది రిలీజియన్స్ కాబట్టి వాళ్ళ కపుల్స్ ఏమైనా చేసుకోవచ్చు. మనం ఫస్ట్ మనం వాళ్ళ గురించి తెలుసుకోవాలి, వాళ్ళ వెనుక ఏముంది కాబట్టి మనం అన్నీ తెలుసుకొని తర్వాత అరెస్ట్ చేయాలి. డైరెక్ట్ అటాక్ చేయడం తప్పు. అంటే ఉగ్రవాదులు ఇట్లా అంటే అటాక్లు జరగకుండా ఉండాలంటే గవర్నమెంట్ ఏవైతే తీసుకోవాలి అంటారు? మనం అందరు సపోర్ట్గా స్ట్రాంగ్ ఉండాలి. గవర్నమెంట్ కూడా అవేర్గా ఉండాలి. అందరినీ ఎప్పుడప్పుడు అన్ని చెకప్ చేసుకుంటూ ఉండాలి, ఎవరు వస్తారు ఏం కథ అని. అదే అంటే ఫైనల్గా ఓవరాల్ అయితే ఇప్పుడు అయితే మ్యాటర్ అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళింది. చాలామంది కంట్రీస్ అయితే మనకు మద్దతుగా నిలుస్తున్నారు. మీకు ఏమనిపిస్తుంది? అయితే చాలా మంది పెద్ద కంట్రీస్ మనకు సపోర్ట్ చేస్తున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళు చేయడం మనకు కూడా మంచిదే, కానీ మనం కూడా వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తారు. కొన్ని చిన్న పాకిస్తాన్ కంట్రీ, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు మన పైన చాలా అటాక్ చేస్తారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా పుల్వామా అటాక్లో కూడా 44 members చనిపోయారు మన ఇండియన్ ఆర్మీస్. అప్పుడు కూడా వీకెండ్స్కి ఇంటికి వెళ్ళడం వల్ల వాళ్ళు కూడా పెద్ద అటాక్ అయిపోయింది. బాంబ్ బ్లాస్ట్ అవ్వడం చాలా ఇబ్బందికరంగా ఉంది అందరికీ. వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు కూడా చాలా లాస్ అయిపోతారు. ఓవరాల్గా ఫైనల్గా ఏం చెప్తారు? ఓవరాల్గా అంటే మనం అందరినీ కరెక్ట్గా చూసుకొని మన అందరినీ కాపాడుకోవాలి. కాబట్టి మన ఇండియన్ ఆర్మీ కూడా మన గవర్నమెంట్ కూడా అందరికీ సపోర్ట్ చేస్తూ అందరినీ చూసుకుంటూ మన ఉగ్రవాదులను కూడా ఎవరిని రాకుండా చేయాలని మా ఒపీనియన్. మొన్న అయితే టెర్రరిస్ట్ అటాక్ అయితే జరిగింది పల్హామాలో. ఒక 27 members చనిపోయినారు. ఇంకా అలాగే టెర్రరిస్ట్ అటాక్ అయితే ఇంకా కాశ్మీర్లో జరగదు అన్నట్టు అనౌన్స్మెంట్ చేశాక టూరిస్ట్ ప్లేస్ లాగా చాలామంది అయితే వెళ్తుంటే సడన్గా ఈ అటాక్ జరిగింది. చాలామంది చనిపోయినారు. ఇంకా అలానే ఒక కొత్తగా పెళ్ళైన 3 days అయిన పెళ్ళైన కపుల్స్ కూడా రావడం జరిగింది. అందులో హస్బెండ్ అయితే చంపేశారు. ఇట్లా అటాక్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అనేది చాలా బాధాకరమైన విషయం అన్న. అయితే ఇండియా అనేది మొత్తం మనం టూరిస్ట్ ప్లేస్ మంచి తిరగవచ్చు, అన్నీ చేయొచ్చు. కాకపోతే ఇలా టెర్రరిస్ట్ వల్ల ఇండియాలో స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాం. ఎలాగైనా సరే గవర్నమెంట్ ఇలా టెర్రరిస్ట్ని చూసుకొని పట్టుకుంటే ఇంకా మనం కూడా మంచిగా ఇండియాలో మంచిగా ప్లేసెస్ తిరగవచ్చు. ఇంకా పాపం వాళ్ళు టూరిస్ట్ తిరుగుదామని వెళ్ళారు, పాపం వాళ్ళకి బాధ మిగిలింది. ఇది చాలా బాధాకరం విషయం అన్న. రానున్న దినాల్లో ఎవరైనా ఫారినర్స్ కూడా ఇండియాకి రానికి ఎవరైనా ఇష్టపడతారంటారు ఇట్లా టెర్రరిస్ట్ అటాక్ జరుగుతుంటే? వాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు అన్న. ఇలా అయితే ఇంకా ఇండియా అనేది ఇంకా టూరిస్ట్ ప్లేస్కి అవ్వదు, ఇంకా ఇది టెర్రరిస్ట్ ప్లేస్ అయిపోతూ ఉంటుంది.
ఇంకా అలానే అమిత్ షా అయితే స్పందించి వెంటనే వెళ్ళి కాశ్మీర్ వెళ్ళి మద్దతు అయితే ఇచ్చారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మంచి పని చేసిరా అన్న, అది కరెక్టే, అంతేనా. అలాగనే ఇండియన్ ఆర్మీ కూడా మోడీ అయితే చెప్పాడు ఏమని అంటేనేమో ఏంటి పాకిస్తాన్ వెళ్ళే రివర్స్ అయితే బ్యాంక్ అంటే స్టాప్ చేశాడు. ఇంకా అలాగే పాకిస్తాన్ వెళ్ళే ట్రైన్ కూడా ఇండియాకి పాకిస్తాన్ ట్రైన్ కూడా స్టాప్ చేశారు. దాని మీద మీ ఒపీనియన్? దీనివల్ల కొత్త గొప్ప టెర్రరిస్ట్ కొంచెం భయం వస్తుందని నేను అనుకుంటున్నాను అన్న. ఇలా అయితే ఇంకా వాళ్ళ గురించి తెలుసుకుంటారు ఇలా అవుతున్నాయి అని చెప్పి ఇంకా కొంచెం టెర్రరిస్ట్ స్టాప్ చేస్తారు, తక్కువ చేస్తారు. అంటే రానున్న దినాల్లో ఇండియా అంటే యూత్ కానీ ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటే ఇట్లా టెర్రరిస్ట్ అటాక్ జరుగుతున్నా కానీ? యాక్చువల్లీ అన్న, ఇది మన దేశంలో ఆర్మీ చాలా తక్కువ ఉంది. యూత్ కొంచెం గవర్నమెంట్ యూజ్ చేసుకుంది అనుకో, ఇలాంటివి కొంచెం తగ్గుతాయి అని అనుకుంటున్నాను. ఓవరాల్గా ఫైనల్గా మీరు ఏం చెప్తారు? ఏమనంటే మనము రిలీజియన్ వైపు వెళ్ళకుండా అందరం మనుషులం అనుకొని అందరం మంచిగా కలిసిమెలిసి ఉంటే ఇలాంటివి జరగవని నేను అంటున్నాను. మనైతే పల్హామాలో టెర్రరిస్ట్ అటాక్ అయితే జరిగింది. టోటల్ 27 మెంబర్స్ అయితే చనిపోయినారు. గవర్నమెంట్ అయితే కూడా చాలా సీరియస్గా అయితే తీసుకున్నది. ఇంటర్నేషనల్ లెవెల్లో కేసు అయితే పోయింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్గా ఇది చాలా దారుణం. ఓన్లీ ఇండియన్ పేరు పెట్టి చంపడం వేరు, హిందూస్ పేరు పెట్టి చంపడం వేరు. దీనివల్ల లైక్ మేజర్గా ఇంటర్నల్గానే ఎక్కువ డిఫరెన్సెస్ వస్తాయి. ఎందుకంటే ఈవెన్ ఈ ఇష్యూ జరిగిన తర్వాత మన సొంత ముస్లిం ఫ్రెండ్స్ని కూడా లైక్ ఒక తెలియని చిన్న నెగిటివిటీ క్రియేట్ అవుతుంది. దేర్ మేజర్ రోల్ ఈజ్ టు డూ దీస్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఇండియన్ ముస్లిమ్స్ అండ్ హిందూస్. నా ఒపీనియన్ అయితే అది. దానివల్ల లైక్ మన ఫ్రెండ్స్నే కొంచెం లోగా చూడాల్సిన సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయింది. ఈవెన్ నాకు కూడా ఫస్ట్ ఫీల్ అదే క్రియేట్ అయింది. లైక్ కానీ బాధ ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం ఎంత ద్వేషించినా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దీనికి సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవాలి. గవర్నమెంట్ తీసుకున్న సిచ్యువేషన్స్ అన్నీ కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. లైక్ హిందూ ట్రీటీని సస్పెండ్ చేయటం అండ్ సెక్యూరిటీని నా ఒపీనియన్ ఏంటంటే ఈవెన్ వార్ డిక్లేర్ చేసి పిఓకిని కూడా ఆక్యుపై చేసుకోవడం అట్లా చేసుకుంటే కరెక్ట్ అని. ఈవెన్ ఎందుకంటే వాళ్ళ ఆర్మీతో పోలిస్తే మనం చాలా స్ట్రాంగ్. వాళ్ళకి ఒక్క చైనానే సపోర్ట్ వెళ్ళిద్ది ప్రజెంట్ ఇండియా వరల్డ్ సినారియోలో. మనకి యుఎస్, జపాన్ అన్ని రష్యా కూడా సపోర్ట్ చేసింది. వార్ డిక్లేర్ చేయాలి అని కాదు, బట్ దే హ్యావ్ టు నో, వాళ్ళకి తెలియాలి ఏం చేయగలమని. అండ్ మనతోటి ముస్లింలని తప్పు పట్టడం కరెక్ట్ కాదు. ఈ ట్విట్టర్లో జెండాలు పెట్టుకొని సెక్యులర్ అని ఒకడు అంటాడు, ఒకడేమి రెడ్ ఫ్లాగ్ పెట్టుకొని ముస్లింలని అట్లా తిట్టడం. వీళ్ళేం చేయలేరు, అలాని వీళ్ళేం చేయలేదని కాదు, అట్లని ఆ ఇష్యూని వీళ్ళ పైన రుద్దడం కరెక్ట్ కాదు యాక్చువల్గా. ఎందుకంటే నీ ముస్లిం ఫ్రెండ్ నువ్వు కలిసి ఒకే ప్లేట్లో తిన్న రోజులు ఎన్నో ఉన్నాయి. సో అట్లా అని కాదు, బట్ దానిపైన అయితే సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఈవెన్ మన ఇండియన్ ముస్లిమ్స్ కూడా సీరియస్గా రియాక్ట్ అయ్యి దీనిపైన ఒక పెద్ద ర్యాలీనే రైడ్ చేయాలి. ప్రాపర్ డెసిషన్స్ తీసుకునేలాగా చూడాలి. ఓన్లీ హిందువుల్ని సపరేట్ చేస్తూ, ముస్లింలను సపరేట్ చేస్తూ, క్రైస్తవులను సపరేట్ చేస్తూ చంపడం అనేది దారుణం. ఎందుకంటే వాళ్ళు మన ఇండియాలో డిఫరెన్సెస్ క్రియేట్ చేయడానికే మాత్రమే హిందువులను చంపారు. లేదు అంటే వాళ్ళకి ఇండియన్స్ అందరూ ఒకటే. జస్ట్ నాకైతే ఇంటర్నల్గా సంథింగ్ పొలిటికల్గా ఇప్పుడు ప్రతి దాన్ని పాలిటిక్స్తో కలిపి చూస్తున్నారు. ప్రతి ఇష్యూని పొలిటికల్గానే డీల్ చేస్తున్నారు. లైక్ ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇష్యూని కూడా మోస్ట్ ఆఫ్ 90% పొలిటికల్ వేలోనే ట్రీట్ చేసే అవకాశం ఉంది. అలా పొలిటికల్గా కాకుండా యాజ్ ఎ ఇండియన్గా ట్రీట్ చేస్తే మాత్రం బాగుంటుందని నా ఒపీనియన్. అంటే రాష్ట్రం కూడా ఇట్లా పుల్వామా అటాక్ అయితే జరిగింది. 44 మెంబర్స్ అయితే ఆర్మీ అయితే చనిపోయినారు. అప్పుడు పెద్ద ఏమి అంటే అప్పుడు ఇష్యూ అయింది, కానీ ఇష్యూ చేశారు కానీ రిజల్ట్ అయితే చూపలేదు. మేబీ ఆ అటాక్తో 2019 ఎలక్షన్స్కి వాళ్ళకి యూజ్ అయి ఉంటుంది అంతే. నేను కూడా నాకైతే ఇట్లా లేదు. ఇలాంటి ఇష్యూస్ని పొలిటికల్గా కాకుండా యాజ్ ఎ సోషల్ ఇండియన్గా చూడాలనేది నా ఒపీనియన్. ఆ ట్రీటీని క్యాన్సిల్ చేయండి. ఎందుకంటే ఇండస్ వాటర్ అనేది ఇండియా నుంచే పాకిస్తాన్కి వెళ్ళాలి. దేర్ ఈజ్ నో అదర్ వే. అప్పుడే వాళ్ళు తగ్గుతారు. ఈవెన్ న్యూస్ కూడా చూస్తున్నా, లైక్ వాళ్ళు నెగిటివ్గా కూడా వాళ్ళు దాన్ని ఖండించట్లేదు. సో మా చెయ్యి లేదు అంటే మేము చేయలేదని చెప్తున్నారు, కానీ
చేసింది తప్పు అని వాళ్ళు చెప్పట్లేదు న్యూస్లో, ఈవెన్ సోషల్ మీడియాలో. మేబీ లైక్ ఇట్లా ఇదైతే ఖచ్చితంగా ఇండియాలో ఈ ఈ రిలీజియన్ డిఫరెన్స్ని తీసుకురావడం కోసం మాత్రమే హిందువులను చూసే చంపారు. పాకిస్తాన్ చేసి ఉండొచ్చు, లేదా ఎవరైనా చేసి ఉండొచ్చు, కానీ రిలీజియన్ డిఫరెన్స్ తీసుకురావడం, నీతోటి ఈ ముస్లింని నువ్వు అసహించుకోవడం కోసం మాత్రమే ఇలాంటి ఈ ఓన్లీ హిందువులు చంపడానికి రీజన్ అది. ఇప్పుడు మేజర్గా ఏంటంటే ఇండియాలో ఎక్కువ రిలీజియస్ గొడవ జరుగుతుంది కాబట్టి అది బేస్ చేసుకుని చేశారు అయితే. నా ఒపీనియన్ మాత్రం అదే. ఈ డిఫరెన్సెస్తో లైక్ ఇంటర్నల్ కోల్డ్ వార్కి చూడటం కోసమే ఇది. ఈ వాక్ లైక్ WAF అయింది కదా, ఈ వాక్ బిల్ ఒకటి రద్దు చేయడం వల్ల మేబీ వాళ్ళకి ఇలాంటి అన్నిటినీ ప్రతిదాన్ని పొలిటికల్ వేలో చూస్తూనే ఈవెన్ టెర్రరిస్టులు కూడా అదే పని చేస్తున్నారు. దే వాంట్ టు కిల్ హిందూస్, దే జస్ట్ వాంట్ టు బ్రేకమ్ డిఫరెన్సెస్. మన హిందువులు ముస్లింల మధ్యలో డిఫరెన్సెస్ తీసుకురావడం కోసం మాత్రమే హిందువులను చంపుతున్నారు. ఇప్పుడైతే వార్కి అయితే రెడీ అవుతున్నారు కదా, ఇప్పుడైతే వార్కి అయితే రెడీ అవుతున్నారు. మంచిదే కదా, ఎన్నాళ్ళు ఎట్లా గాంధీవాదం పాటిస్తాం. మనం భగత్ సింగ్ వేలోకి వెళ్ళాలి. అప్పుడు గాంధీజీ తప్పు చేశారు, నాన్ వైలెన్స్ని చూస్ చేసుకున్నారు కాబట్టే భగత్ సింగ్ అండ్ టీంని విడిపించకుండా బ్రిటిషర్స్కి అప్పచెప్పేశారు. లేదు అని అంటే అప్పుడు గాంధీజీ చెప్పిన మాట బ్రిటిషర్స్ ఎప్పుడు వింటున్నారో వాళ్ళు మాకు భగత్ సింగ్ కూడా కావాలని అడగలేదు. ఇట్లానే ఎన్నాళ్ళు ఇట్లా ఈ ట్రీటీలు, ఈ బాండ్లు, ఈ అహింసవాదాన్ని పద్ధతిగా ఫాలో అవుతూ వెళ్తాం. ఖచ్చితంగా వైలెన్స్ పద్ధతిని వైలెన్స్ తోటే చేపట్టాలి. ఎందుకంటే ఇది నాటి గాంధీ యుగం కాదు. ఇట్లా క్లోజ్ చేసుకుంటూ ఉంటే కరెక్ట్ కాదు. ఏమనుకుంటే ఈసారి అయితే లైట్ తీసుకుంటారు, ప్రతిసారి అటాక్ జరుగుతుంది కదా అట్లా అనుకుంటారు కదా, ఈసారి అయితే ఏకంగా వాటర్ ఆపేశారు. పాకిస్తాన్కి ఇండియాకి వెళ్ళే ట్రైన్ కూడా రద్దు చేశారు. ఇంకా ట్రైన్స్ నేను కూడా విన్నా, వీసాస్ క్యాన్సిల్ చేశారు, స్పెషల్ వీసాస్. అండ్ BCCI కూడా ద్వైపాక్షిక సిరీస్ని ఇంకా పెర్మనెంట్గా నిషేధిస్తుందని అనౌన్స్. మార్చి ఫస్ట్ కల్లా పాకిస్తాన్ వాళ్ళందరూ పాకిస్తాన్ వెళ్ళిపోవాలని కూడా ఆర్డర్ అయితే చేశారు. మరి సీరియస్గా అయింది అని అంటే లైక్ నేనైతే దీన్ని సీరియస్ అని నమ్మట్లేదు. ఎందుకంటే జస్ట్ పొలిటికల్ హీట్ కోసం మాత్రమే ప్రస్తుతానికి యూజ్ చేస్తున్నారు. ఏదైనా లాంగ్ వీటిలో రిజల్ట్ చూపించినప్పుడు మాత్రమే నేను ఇది సీరియస్ అని నమ్ముతాను. లేదు అని అంటే ఎవడి సొంత స్వార్థం కోసం వాడు యూజ్ చేసుకుంటున్నాడు అంతే. లైక్ ప్రతి రిలీజియన్ ఇష్యూ ఏది లాంగ్ టర్మ్లో సొల్యూషన్ దొరికింది, ఏ ఇష్యూకి లాంగ్ టర్మ్లో సొల్యూషన్ దొరికింది. నేనైతే ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో ఒక సొల్యూషన్ చూపించినప్పుడు ఇది దేశం కోసం చేశానని చెప్పండి. అంటిల్ ఆర్ అన్లెస్ ఎవడి పొలిటికల్ స్వార్థం కోసం ఆడేనే నేను నమ్ముతాను. ఫైనల్గా ఏం చెప్తారు? లైక్ ఇలాంటి వాటిని కట్టిపెట్టగలం. ఎందుకు లైక్ మనం ఒక ఆల్రెడీ ఇండియా ఎమర్జింగ్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ నుంచి ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. అండ్ ఇండియాకి సపోర్ట్గా చాలా కంట్రీస్ ఉన్నాయి, ఓన్లీ చైనా కాకుండా. సో మనం ఓన్లీ చైనాకు భయపడి పాకిస్తాన్ పైన రివర్స్ అటాక్ చేయకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. చాలా రోజుల నుంచి చూస్తున్నాం. ఒక స్ట్రాంగ్ అటాక్ చేస్తే మంచిదే. అల్టిమేట్లీ ఏదైనా పీస్కి దారి తీయాలని నేనైతే చెప్తాను. ఎందుకంటే ఇండియన్ ముస్లింకి అది హాని కాకూడదు అనేది నా ఒపీనియన్. మనైతే టెర్రరిస్ట్ అటాక్ అయితే జరిగింది పలహామాలో. అట్లని మొత్తం అయితే 28 మెంబర్స్ని చనిపోయి, అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులే చంపారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సీరియస్గా చెప్పాలంటే అసలు ఇండియాలో బతుకుతున్నామని మనకు ఒక ధైర్యం ఉంది. కానీ జమ్మూ కాశ్మీర్లో అంత పెద్ద ఇన్సిడెంట్ అయినా కూడా మనం ప్రశాంతంగా ఉన్నాం. అసలు అంత అంటే జమ్మూ కాశ్మీర్ వేరే, ఇండియా కింది భాగం అంతా వేరే అన్నట్టు దేశం అంతా ట్రీట్ చేస్తుంది. కానీ అక్కడ పాకిస్తాన్ వాళ్ళకి ఒక బార్డర్ ఉన్నా కూడా వాళ్ళు మన బార్డర్కి వచ్చి మన వాళ్ళనే చంపడం, అంటే మన బలగాం మన ప్లేస్కి వచ్చి మన వాళ్ళని చంపడం, అది కూడా హిందువులని జస్ట్ రిలీజన్ మాత్రమే చూసి చంపడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ముస్లిం అయితే ఇండియన్ కాదా? వాళ్ళు కూడా ఇండియన్సే కదా, మరి భారతదేశంలో ఉంటే వాళ్ళు ఎందుకు చంపలేదు? అర్థం కాదు. అంటే ఇప్పుడు ముస్లిమ్స్ అయితే చంపలేదు, అయితే మరి ఇండియన్ హిందూ. అవునవును, అది కూడా మెయిన్ పాయింట్ అన్న. అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే హిందువులు అంటే జస్ట్ ముస్లిం తప్ప మిగతా వాళ్ళందరూ హిందువులు అనుకుంటారు. కానీ మన భారతదేశం అనేది మన చట్టంలో ముస్లిమ్స్ వాళ్ళకి కానీ హిందువులకు కానీ ఒక ప్రాధాన్యత ఉంది. మనకు అందరూ ఒకటే అనుకుంటాం. కానీ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే ఇక చంపడం నాకు అన్యాయం అనిపించింది. మళ్ళీ రీసెంట్గా ఒక న్యూలీ మ్యారీడ్ అయిన ఒక జంటను కూడా చంపడం జరిగింది. వినయ్ అని ఒక నేవీ ఆఫీసర్, ఆయనను కూడా
అంటే జస్ట్ చూసి హిందువా అని చూసి జస్ట్ చంపేశారు. పాపం తన పరిస్థితి ఏంది అసలు. వాళ్ళు జస్ట్ టూరిస్ట్కి వచ్చారు, వాళ్ళు వచ్చి ఎంజాయ్ మూడ్కి వచ్చారు. నిజంగా దీని తర్వాత మోడీ మన ప్రైమ్ మినిస్టర్ అనేది నిజంగా ఒక మంచి డిసిషన్ తీసుకున్నాడన్న. ఒక 48 అవర్స్లో పాకిస్తాన్ వాళ్ళని ఇండియా నుంచి వెళ్ళిపోమని, ఇంకొకటి వీసా వాళ్ళది బ్లాక్ చేయడం కానీ, ఇంకొకటి ఒక అత్తరి బార్డర్ కూడా అంటే ఒక పెద్ద ట్రేడ్స్ బిజినెస్ వాళ్ళకి మొత్తం ఆపేసినామన్న. ఇంకొకటి సంథింగ్ ఒక రివర్ కూడా ఉందన్న, ఆ రివర్ కూడా మనం బ్లాక్ చేసినాం. మోడీ మంచి పని చేశాడన్న. ఇది యాక్చువల్ 96లో కూడా జరిగింది. అప్పుడు సోషల్ మీడియా లేకపోవడం వల్ల అక్కడ చాలామంది చనిపోయారు, కానీ మనకు అది స్పందించలేము. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల మోడీ కూడా స్పందించారు, మళ్ళీ మన ప్రెసిడెంట్ హోమ్ మినిస్టర్ కూడా స్పందించారు. చాలా బాగా అనిపించింది. అసలు పాకిస్తాన్ వాళ్ళని అంటే వాళ్ళు మనల్ని అసలు మన ప్లేస్కి వచ్చి చంపారు కాబట్టి మనం కూడా వాళ్ళని ఇలానే చేయాలన్న. వాళ్ళ ట్రేడ్ మొత్తం బ్లాక్ చేయడమే బెటర్ అనిపించింది. అంటే ప్రతిసారి ఇట్లా చేస్తుండాలి ఏంటంటే ఇండియన్స్ ఏమనుకోరు కదా అని చెప్పి లైక్ తీసుకుంటారు. అవునన్న, ఈసారి మాత్రం పక్కా వాళ్ళకి దెబ్బతీస్తుందన్న. వాళ్ళకి ఒక ట్రేడ్ అని వాళ్ళకి ట్రేడ్ మార్క్ లేదు, బిజినెస్ లేదు వాళ్ళకు. అంటే మనకు వాళ్ళ కమ్యూనికేషన్ ఉండదు, ఏముండదు. మనకు వాళ్ళ వాటర్ కూడా 80% ఇండస్ వాటర్ అనేది వాళ్ళకే సప్లై చేస్తున్నాం, అది కూడా ఆపేసినాం. చాలా డ్యామేజ్ అవుతుంది అన్న. వాళ్ళకి అర్థమవుతలేదు, కానీ వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది. మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ కూడా అసలు ఏం స్పందించలేదు. మన గవర్నమెంట్ ఇంత స్పందించింది, కానీ వాళ్ళ గవర్నమెంట్ మరి వాళ్ళకే సపోర్ట్ చేస్తుందా అనే విషయం మనకు అర్థమవుతుంది అన్న. అంటే ఎంతవరకు అంటే చాలామంది ఏమంటారు, కొందరు ఏమంటున్నారంటే ఇది జస్ట్ ఏంటంటే పొలిటికల్గానే ఏదో పబ్లిక్ చేసుకోవడానికే అన్నారు, కానీ ఇది అమలు చేస్తారని అయితే మాకు నమ్మకం లేదని అంటున్నారు అపోజిషన్ వాళ్ళు. అర్థం కదా అంటే మోడీ చేశారు కదా. అంటే మోడీ ఏమో అంటే కొంతవరకు చేస్తారు, మళ్ళీ దాని తర్వాత నార్మల్గా అయిపోతుంది అంటున్నారు. లేదన్న, మోడీ ఒకసారి డెసిషన్ తీసుకున్నారంటే అది ఫైనల్ అయిపోయింది. ఇక మనకి న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. ఇక మోడీ అనేవారు మన మోడీ కూడా అన్నారు. ఇంకా చాలా ప్రధానమంత్రులు కూడా మనకు సలహా ఇచ్చారు, ఇట్లా చేయడం బెటరే, అంటే వాళ్ళు తప్పు చేశారని చెప్పారు. కానీ నేను షాక్ అయినాను. అంటే నేను ఇన్స్టాల్ కూడా స్టోరీ పెట్టాను. ఇట్లా ఫైవ్ కొన్ని కేటగిరీస్ వాళ్ళ వీసా బ్లాక్ కానీ వాళ్ళని వెళ్ళిపోవడం కానీ చేసి నాకు చాలా సంతోషం. అంటే మన వాళ్ళకి కొంచెం చనిపోయిన వాళ్ళకి మనకు ఒక ట్రిబ్యూట్ ఇచ్చినట్టు, వాళ్ళకి ఒక స్ఫూర్తి ఇచ్చినట్టు ఉంటుంది అన్న. ఎందుకు ఈసారి ఎంత సీరియస్ అయ్యే ఇష్యూ అంటే ఎంత సీరియస్గా ఎందుకు తీసుకున్నారు? సీరియస్ ఎందుకు ఉండదు అన్న. అంటే మన 30 మంది ప్రాణాలే కదన్న. వాళ్ళకి ఒక్క ప్రాణం అయినా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది వచ్చి. మనకు 30 మంది ప్రాణాలు అన్న. వాళ్ళు ఒక 4 కలిసి చేశారని సంథింగ్ ఒక వచ్చింది కాక. పాకిస్తాన్ గవర్నమెంట్ ఏమంటుందంటే ఇది మా వాళ్ళు కాదు, మీ ఇండియన్సే ఇట్లా చేశారు, అయితే ఎవరైతే చచ్చిపోయినారో ఎవరైతే ఇద్దరు చంపేశారు ఉగ్రవాదుల్ని, చంపిన వాళ్ళు చూపెడుతుంటే వీళ్ళు మా పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు కాదంటారు. వెపన్స్ చూపెడితేనేమో అవి పాకిస్తాన్ అనే సింబల్ ఉన్నాయి, అవి మీరే క్రియేట్ చేశారు, అట్లా మాకు ఫేక్గా మమ్మల్ని చేస్తున్నారు, మేమైతే ఏమి దాడి చేయలేదు అంటున్నారు. లేదన్న, మన వాళ్ళు చెప్పారు కదా హిందువులా కాదా అని చూసి మరి చంపారు. అంటే మన వాళ్ళు అబద్ధం మీద కడతారన్న. మన వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోకపోతే బయట వాళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నాం అనుకో, అదే మన సమాజం పెట్టిపోతుంది అన్న. వాళ్ళు మనం చెప్పింది నమ్మాలి అంతే. ఇక వాళ్ళు ఇప్పుడు ప్రాణం అయిందన్న, ప్రాణం అయినా కూడా అబద్ధం పడతారా? వాళ్ళే అని నిర్ధారణ జరిగింది కూడా కాబట్టి మన మోడీ డిసిషన్ తీసుకున్నాడు కదా అన్న. వాళ్ళ వెపన్స్ అయినంతే అంటే వాళ్ళే అన్నట్టుగా. మొన్నైతే పలహామాలో ఉగ్రవాదుల అటాక్లు అయితే జరిగింది. ఆ మోడీ అయితే స్పందించి వాళ్ళకి వెళ్ళి రివర్ ఆపేసినాడు, ట్రైన్ కూడా ఆపినాడు. సో అంటే మే 1st కల్లా అనుకో మేబీ ఆ టైం కల్లా పాకిస్తాన్ వాళ్ళందరూ పాకిస్తాన్ వెళ్ళిపోవాలి అని చెప్పినారు. మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్, నేను ఐ అగ్రీ విత్ మోడీ అన్న. సో ఆయన ఏదైతే డెసిషన్ తీసుకున్నాడో అది మంచి డెసిషనే. సో మనకు కూడా క్లీన్ కాశ్మీర్ కావాలి కదా, ఐ అగ్రీ విత్ మోడీ అంతే. ఎందుకంటే ఇట్లా టెర్రరిస్ట్ అటాక్ జరిగితే రేపన్నా రానున్న దినాల్లో ఫారినర్స్ కూడా ఇండియాకి వస్తారంటారా? రారన్న, కంపల్సరీ రారు. ఫస్ట్ ప్రాణాలు ముఖ్యం కదా, సో ఆబ్వియస్లీ రారు. క్లీన్ కాశ్మీర్ కావాలని నేను అనుకుంటున్నా. అంటే ఏ విధమైన భరోసా కల్పిస్తుంది అంటారు? అంటే మాటల వరకైనా లేకపోతే ఏంటి ఏమైనా చేతలు కూడా ఉన్నాయంటారు? అదే నా ఆబ్వియస్లీ పొలిటీషియన్స్ మాటల వరకే ఉంటాయి, ఇది చేతుల్లో జరిగితే బాగుంటాయి నేను అనుకుంటున్నా. అంటే లాస్ట్ టైం కూడా ఇట్లానే 44 మెంబర్స్ అయితే ఆర్మీ మెంబర్స్ చనిపోయినారు. అప్పుడు ఇంత ఇష్యూ అయితే అంటే ఇష్యూ అయింది, కానీ మరీ ఇంతలాగా వాటర్ ఆపడం కానీ ఇట్లా పాకిస్తాన్ వెళ్ళిపోవాలంటాం స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు ఇట్లా ఇవ్వడం బట్టి మీరు ఏమనుకుంటున్నారు? అదే నా లైక్ ఇప్పుడు చనిపోయింది సివిలియన్స్, అప్పుడు చనిపోయింది ఆర్మీ వాళ్ళు. సో రెండూ తక్కువ అని కాదు, బట్ అట్లీస్ట్ ఇది సెకండ్ టైం కదా, అది ఫస్ట్ టైం ఇది సెకండ్ టైం. సో ఇప్పుడైనా సీరియస్ యాక్షన్ తీసుకుంటే మంచిగా ఉంటుంది నేను అనుకుంటున్నాను. ఉగ్రవాదులు చంపేటప్పుడు ఎవరైనా ఉగ్రవాదులు చంపేటప్పుడు ఏంటంటే జస్ట్ చంపుతారు అంతే, వీళ్ళు ఇండియన్సా కాదని చెప్తారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీ రిలీజియన్ ఏంటని అడిగి మరి చంపారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? రిలీజియన్ దాని మీద నాకు అంతగా నేను నో కామెంట్స్ అన్న. లైక్
ఇప్పుడు చనిపోయిన వాళ్ళలో ఒక ముస్లిం అతను కూడా ఉన్నాడు కదా, లైక్ ఒక ముస్లిం అతను వాళ్ళకి ఆపోజిట్. ముస్లిం మాత్రం ఏంటంటే ఆయన సపోర్ట్గా మన ఇండియన్కి సపోర్ట్గా ఇండియన్కి అతను ఇండియన్ లోకల్, సో అతను చనిపోయాడు కదా. సో ఇట్లా రిలీజియన్ ఇప్పుడు ఓన్లీ చంపిన వాళ్ళని ముస్లిమ్స్ని చంపారు, లైక్ వాళ్ళ టెర్రరిస్టులని. ఇంకా మన లోకల్లో ఒక ముస్లిం ఉన్నాడు. సో రిలీజియన్ని అడిగి చంపేది నేను చేస్తారా యాక్సెప్ట్ చేయరా? యాక్సెప్ట్ చేయను అన్న, మనం చెప్పలేం కదా. అంటే ఓవరాల్గా మీరు ఏం చెప్తారు ఇట్లా ఈ ఉగ్రవాదులు అన్న, ఇప్పుడు వాళ్ళు టెర్రరిస్టులు మన ఇండియాకి ఉన్నారు. సో ఆబ్వియస్లీ ఏ రిలీజన్ అయినా లైక్ లోకల్ సపోర్ట్ కూడా ఉంటుంది కదా. దానిపైన ఏమన్నా కొద్దిగా సీరియస్ యాక్షన్ తీసుకుంటే మంచిగా ఉంటుందని నేను అనుకుంటాను. అంటే రానున్న జిల్లాలో అయితే గవర్నమెంట్ అయితే కొంచెం స్ట్రిక్ట్గా అయ్యి ఇట్లా తీసుకుంటే అది మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. మొన్నైతే పల్హామాలో టెర్రరిస్ట్ అటాక్ అయితే జరిగింది. టోటల్ 28 మెంబర్స్ అంటున్నారు. ఒక పై స్థాయికి అంటే ఇంకెంతమంది చనిపోయినారో ఇంకా చూస్తున్నారు. ఇంకా సర్చింగ్ అయితే జరుగుతుంది. ఈ ఉగ్రవాదులు అయితే ఇంకా ఎట్లానే ఇంకా అంటే ఎప్పటికల్లా ఇది ఎండ్ పడుతుంది అంటారు. ఎప్పటికల్లా ఇప్పుడు ఈ ఉగ్రవాదం జరుగుతూనే ఉంటుంది అంటారు. ఇంకా ఎప్పుడో ఖచ్చితంగా ఆపాలి కదా ఎప్పుడన్నా. కానీ ఇది ఏంటంటే ఫస్ట్ థింగ్ అసలు వాళ్ళని ఉండకుండా చేయాలి ఇక్కడ మన దగ్గర. సో మనం మెయిన్ అనుకోకుండా వస్తున్నారు మన బార్డర్కి, అసలు రాకుండా అసలు మనకు అనేది పెద్ద ప్లానింగ్తో ఒకసారి అటాక్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది వీళ్ళతో పెట్టుకోకూడదు అనేది. మన ఇండియా ఎంతోమంది ఉన్నారు, కానీ వాళ్ళు మిస్ చేసుకుని వస్తున్నారంటే అర్థం చేసుకో. అంటే ఎవరో మనకి వాళ్ళకి ఎవరో హెల్ప్ చేస్తున్నారు మన దగ్గర. సో వాళ్ళని మనం కనిపెట్టేసి ఫస్ట్ వాళ్ళందరూ అటాక్ చేస్తే ముందు భయపడేటట్టు చేయాలి వాళ్ళని. పాకిస్తాన్ ఇండియాతో పెట్టుకోకూడదు, అలా మెయిన్ భయపడి చేయాలన్న. ఎందుకంటే ప్రతిసారి కాశ్మీర్లో టెర్రరిస్ట్ అటాక్ జరుగుతుందని కామన్ అయిపోయింది. కానీ ఈసారి అయితే ఏంటి మోడీ అయితే బాగా స్ట్రిక్ట్ అయితే తీసుకున్నాడు. వాటర్ ఆపేసినాడు, ట్రైన్ కూడా ఆపేసినాడు. ఎవరైతే పాకిస్తాన్ ఉన్నారు మెంబర్స్ వాళ్ళు కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోవాలని ఆర్డర్స్ ఇచ్చాడు. అది మంచి పని అన్న. అది మాత్రం చేస్తే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. వాటర్ ఇవన్నీ ఆపేస్తారు కదా, సో వాళ్ళకి ఇన్సూరెన్స్ సోర్స్ వెళ్ళకుండా ఉంటే అప్పటికైనా వాళ్ళకి అర్థమవుతుంది వీళ్ళతో పెట్టుకుంటే వీళ్ళని ఆపేస్తారు. అలా చేస్తే వాళ్ళకి మనకు బెనిఫిట్ అన్న మెయిన్ ఫస్ట్ థింగ్. ఈ కాశ్మీర్ అయితే మాకు కావాలని అడుగుతున్నారు వాళ్ళు, అది ఎంతవరకు రైట్ అంటారు? అది మంది కదన్న, వాళ్ళకి ఎలా ఇస్తారు? అది అసలు మెయిన్ మనకు ఉందే మన హిమాలయస్ మనకుంది, వాళ్ళకి లేదు అది ఆప్షను. సో మన ఫ్రీడమ్ మనం చూసుకుంటాం కానీ వాళ్ళకి ఎలా ఇస్తాం మన పెయిన్? ఇలా వాళ్ళు వారికి దిగితే పాకిస్తాన్ వాళ్ళు దిగితే మనం కూడా ఫస్ట్ మనమే దిగాలన్న వాళ్ళకంటే ముందే. సో మన కామెంట్ ఏంటంటే మనకు ఉండాలి, వాళ్ళకి ఉండాలి అంతవరకు. వాళ్ళు ఏమంటారంటే మాకు అంటే ఇస్లామిక్ కంట్రీస్ అంటే మాకు సపోర్ట్ ఉన్నాయి, మేమైతే యుద్ధానికి దిగుతామంటున్నారు. అదైతే మనకు చెప్పలేం కదా. ఫస్ట్ నుంచి మనకి ఎప్పటి నుంచో ఉంది, మనం చిన్నప్పటి నుంచో చూస్తున్నాం. హిమాలయస్ అంటే కాశ్మీర్ అంటే హిమాలయస్, అక్కడ ఉన్న యాపిల్స్ మనంతా ఫేవర్ ఉంటుంది. సో మనకు ఫేవర్ ఉన్నదాన్ని మనం చేసుకోవాలి, కానీ ఏదో పక్కన వచ్చి ఇక్కడ ఆక్రమించి మాకు కావాలంటే ఎలా ఇస్తారు కదా. అంటే కొత్తగా పెళ్ళైన కపుల్స్ని కూడా మనం అయితే చూసినాము, చాలా బాధాకరమైన విషయం అది. దాని మీద మీరేమంటారు? అది 7 days అయింది అంతే. అవునన్న పాప, అది మాత్రం చాలా రేర్ వచ్చామన్న పాపం. ఏదో వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వచ్చే వాళ్ళని ఇలా చేస్తే పాపం తన లైఫే పోయింది అక్కడ. జీవితకాలం కలిసి ఉంటామని చెప్పి వచ్చారు కదా, అనుకోకుండా జరిగింది అది. పాపం వాళ్ళని చేసేసారు. అది మాత్రం సీరియస్గా తీసుకోవాలన్న అందరూ ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు ఇట్లా టెర్రరిస్ట్ అటాక్ జరుగుతూ ఉంటే రానున్న జిల్లాలో ఉన్న ఫారినర్స్ ఇండియాకి ఏమైనా వస్తారా? రారు, భయపడతారు ఫస్ట్. వాళ్ళు ఇలా చేస్తున్నారంటే వాళ్ళకి ఎవరో మెయిన్ ఉంటారన్న వాళ్ళకి. వాళ్ళని ఏమంటారో అర్థం కావట్లేదు నాకు. మీడియేటర్లు అని ఉంటారు కదా, బ్రోకర్లు, వాళ్ళని ఫస్ట్ కనిపెట్టాలి. ఫస్ట్ వాళ్ళని మిస్మేజ్ చేసి వాళ్ళని లేపేయాలి, కానీ ఎన్కౌంటర్ చేయాలి. అప్పుడు వాళ్ళ భయం వస్తుంది. అయితే మరి ఓవరాల్గా ఇదేంటి ఇప్పుడైతే సీరియస్ అయింది, వారికి అయితే రెడీ అవుతున్నారు. మీ నుండి ఒకవేళ గవర్నమెంట్కి సాయం చేయమంటే ఏ విధంగా చేస్తారు మీరు? మన అంటే ఏం లేదన్న. అంటే ఒకవేళ మాకు ఇట్లాంటి ఒక సపోర్ట్ కానీ మీడియా ద్వారా మాకు ఇట్లా సపోర్ట్ చేస్తామన్న. సోషల్ మీడియా చేస్తామండి. అందరినీ యుద్ధాన్ని రండమంటే చూద్దాము. అందరికీ ఒక గన్నిస్తే వెళ్తాం, వేసేస్తాం అందరినీ. వెళ్తారా? కన్నీసి వెళ్తారా? అది మాత్రం కన్ఫర్మ్. ఇప్పుడు ఇచ్చినా వెళ్తాం. కర్ర ఏదో చేతులు బండి వేస్తామన్నా, మేము చేతి ఏది దొరికినా వేస్తాం, రాడ్డు దొరికినా వేస్తాం వాళ్ళని పక్కన ఉన్నా సరే. అది మాత్రం పక్కా. వాళ్ళు ఏమంటారంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు అంటే మామూలు విషయం కాదు అయ్యి అంటున్నారు. అదే భారతీయులు కలిసి వాళ్ళు మించిన వాళ్ళన్న మన భారతదేశంలో ఎప్పటి నుంచో ఉన్నది. మన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే అందరూ మామూలుగా సోషల్ మీడియా యాక్టివ్ అయ్యి ఇలా పనులు చేసుకుంటున్నారు. కానీ మన వాళ్ళని కదిలిస్తే ప్రతి ఒక్కరి దగ్గర రైతు కానీ ఎవరి దగ్గర సరే ఒక సామాగ్రి ఉంటుంది. మన దగ్గర మెయిన్ అంటే కొడవలి ఆదాయం రైతు దగ్గర. అది బిగించాడంటే ఎంత వాడని పడిపోతాడు. అది మాత్రం పక్కా. అది మెయిన్. అంటే వాళ్ళు చేసేది ఏమో పవిత్ర యుద్ధం అంటున్నారు.
అదేం యుద్ధం అన్న, వాళ్ళ మనసు చంపే యుద్ధం ఏదన్నా. చేతనైతే సంపాదించుకొని బతకండి రా ఫస్ట్. మనం ఏం చేస్తున్నాం, ఏమైనా చంపుతున్నామా? మనం వేల కొద్ది ప్రొడక్ట్స్ మనం తయారు చేస్తున్నాం, వేల కొద్ది మన పంట తయారు చేస్తున్నాం. ఇలాంటివి మనం చేస్తుంటే వాడేది ఎప్పుడు చూసినా యుద్ధం అంటే ఏం చేస్తారు యుద్ధంతో? ఏమొస్తుంది సంపాదిస్తే? యుద్ధం అంటే ఎంతమంది చంపితే ఏమొస్తుంది నీకు? ఆ దేవుడికి నీకు క్షమించరు కదా. ఏం చేస్తావు నువ్వు? చంపేసి తింటావా మన మనుషుల్ని? స్వర్గంకి వెళ్తా అంటారు, అది కరెక్టే అంటారా? కాదన్న, అది మాత్రం ఒక మనిషిని చంపితే స్వర్గంకి వెళ్తారా? ఎలా వెళ్తారన్న? వాడు నరకంకి వెళ్తారు కదన్న. అలా రాసి ఏ దేవుడు చెప్పలేదు కదా స్వర్గం చంపేస్తే నువ్వు స్వర్గానికి వెళ్తావరా, అదే ఇలా చేస్తే స్వర్గానికి వెళ్తావని చెప్పలేదు. ఇది పవిత్ర యుద్ధం అంటున్నారు. అది ఏడా పవిత్ర యుద్ధం అన్న, అది బొక్కలు అంతా వాళ్ళ అంత షాడిస్ట్ కావాలన్న. వాళ్ళ ముస్లిమ్స్ అని వస్తూ చెప్తున్నా, వాళ్ళంతా వేరే క్యాండిడేట్ అందరూ ఇలా చేస్తున్నారు వాళ్ళని. అంటే అదేముండదన్న. అంటే వాళ్ళు కూడా మనం ఇండియన్ ఎప్పటి నుంచో వాళ్ళ తాతకాల నుంచి వాళ్ళ పుట్టుపత్ర నుంచి ఉన్నారు. వాళ్ళంటే మనం తప్పదు మనం అనకూడదు అది. కానీ ఎవరో ఒకరు ఉంటారు, మనం చెప్పలేము. 100లో 1% కావచ్చు ఉంటారు ఎవరో ఒకళ్ళు. కానీ మనమైతే అలా చెప్పకూడదు. మన ఇండియాలో పుట్టిన వాళ్ళని ఆ రక్తం అనేది ఉంటుందన్న, జెన్యూన్. ఎందుకంటే 28 మెంబర్స్లో ఒక ముస్లిం కూడా ఉన్నాడు. ముస్లిం ఏం చేశాడంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న వెపన్స్ తీసుకుని వాళ్ళకే రిటర్న్ ఫైరింగ్ చేసి చంపేశారు. ఓకే, అది మాత్రం యాక్సెప్ట్ చేయొచ్చమ్మా. ఎందుకంటే ఒక ముస్లిము మన ఇండియాలో పుట్టాడు కాబట్టి పాకిస్తాన్ అలా అనుకుంటాడు, మన ఇండియాకే ఫేవర్ చేస్తాడు కాబట్టి అది మాత్రం మంచి ఇదమ్మా. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఈ మొత్తం ఇది ఎండ్ అవ్వాలంటే ఏం చేయాలి? యుద్ధమే అన్న మెయిన్. వాళ్ళని ఏదో ఒకటి చేస్తే వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వాలి ఫస్ట్. మీరు ఎందుకు చేస్తున్నారు, మీ కారణం ఏంటి, ఒప్పందం తెలుసుకోవాలి ఫస్ట్. ఒప్పందం చేసుకుని క్లారిఫికేషన్ వస్తేనే ఈ సాల్వ్ అవుతుంది. లేదంటే వాళ్ళు ఎప్పుడు మళ్ళీ అటాక్ చేయొచ్చాము భవిష్యత్తులో కూడా. సో అలా అటాక్ చేయకుండా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర కమిట్మెంట్ తీసుకోవాలి. మీకు ఏం కావాలి ఫస్ట్ సోర్సు. దాని వాళ్ళు అంటారు మాకు కాశ్మీర్ మొత్తానికి కావాలంటున్నారు. కాశ్మీర్ ఎలా ఇస్తాం అన్నది మన ఇండియా కదా, అది వాళ్ళ ఇండియా కలిసి లేదు కదా, దాంట్లో పాకిస్తాన్ కలిసి లేదు కదా. సో మెయిన్ మన ఇండియా అది, వాళ్ళకి ఎలా ఇస్తారు అది? అంటే కాశ్మీర్ ఇస్తే మేము ఇక్కడితో ఆపేస్తాం అంటున్నారు. అది నాట్ పాసిబుల్ అన్న, అలా ఎలా ఇస్తాం? మనకి ఇవ్వం కదా. మెయిన్ మన ఎప్పటి నుంచో మనకు ఉండదు కదా అది. సో అలా ఎలా ఇస్తాం? మన పుట్టిన జన్మస్థలం అంటారు కదా, వాళ్ళకి అక్కడ జన్మస్థలము, వాళ్ళకి ఎలా ఇస్తారు, ఎలా హ్యాండ్ ఓవర్ చేస్తారు? ఇప్పుడు మనకు పాకిస్తాన్ మొత్తం కావాలండి, వాళ్ళు ఇస్తారా? కొన్ని పీఠ భూములు ఉంటాయి, వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు కదా. ఇప్పుడు గతంలో ఇండియా ఎవరైతే భారతీయులు ఉన్నారో వాళ్ళందరినీ ఏమో ఇండియా పంపించేశారో, అక్కడైతే గుడులు కానీ ఏం లేకుండా మొత్తం పడగొట్టేశారు. మరి ఇప్పుడు అదే ఏంటి పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియా వచ్చేసి స్వేచ్ఛగా బతుకుతున్నారు, అయినా కానీ టెర్రరిస్టు అటాక్లు జరుగుతూ ఉన్నాయి. అది పాకిస్తాన్లో కూడా ఉంటారు కొంతమంది, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అందరినీ తప్పుపట్టలేము అనలేము కదా. మెయిన్ ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు కూడా ఎందుకు చేస్తున్నారు మన వాళ్ళు అలాగని అనుకుంటారు వాళ్ళు కూడా. అది ఓవరాల్గా ఏం చెప్తారన్న ఫైనల్గా? మేరా భారత్, జై జవాన్ జై కిసాన్. యుద్ధం అయితే కన్ఫర్మ్ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. పలామలో ఉగ్రవాదుల దాడి అయితే జరిగింది కదా, మొత్తం 28 మంది చనిపోయినారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇది కావాల్సింది చేసిందండి ఇది. ఎందుకంటే మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే మనకి మన జై శ్రీరామ్ అనేది ఒక దేవుని హిందూ మతంగా సృష్టించాలనుకున్నాడు. ఈ మన క్రిస్టియన్ మతాన్ని, ముస్లిం మతాన్ని కంప్లీట్గా తీసేసి ఒక హిందూ మతాన్ని మన భారతదేశంలో పెట్టాలని చూసుకున్నాడు. అదే మతంగా క్రిస్టియన్స్ అను ఇటు ముస్లిమ్స్, మెయిన్ అయితే ముస్లిమ్స్ అండి, బాగా ఒక మంచిగా ప్రధానంగా తీసుకొని వాళ్ళు కావాలనిగానే ఈ దాడులు చేస్తున్నారు. ఎందుకంటే అటు సైడ్ మొత్తం టూరిస్టులు బాగా వస్తారు కదా. సో దాని ప్రకారంగా తీసుకొని వాళ్ళు ఏది మన ఇండియన్ ఆర్మీ అని ఆ డ్రెస్ వేసుకొని వచ్చేసి ఇలా చేశారండి. అట్లా చాలామందిని ఏడిపించారు. ఇది చాలా బాగా ఘోరం అనిపిస్తుందండి. ఇది దీనికి ప్రధానంగా చాలా వాళ్ళకి వాటర్ ఉంటాయి, అది కూడా ముచ్చేయాలనిపిస్తున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్ళే వాటర్ కూడా స్టాప్ చేశారు. ఇంకా స్టాప్ చేయలేదు, అది కొనసాగుతుంది. మొత్తానికైతే కొనసాగిస్తారు. మన బీసీసీఐ అని ఒకటి క్రికెటర్ ఉంది, దాన్ని కూడా ఆఫ్ చేస్తుండు. ఆఫ్ చేసేసి మనకి క్రికెట్లో మనకి అది ఉంటుంది, ఐసీసీ ఉంటుంది, అది ఒకటే రన్ చేస్తుండే ఇప్పుడు ప్రజెంట్గా. ఎందుకంటే అది తీసేయాలనుకుంటే కంప్లీట్గా. ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కదానికి అది అని ఇది అని ఎవడో ఒకటి ఇక్కడ అందించడం వల్ల చాలా చేస్తున్నారు. అది ఏదో కక్ష ఉంది. ఇంతకుముందు కూడా అంతే మనకి ప్రతి ఒక్కరు మన భారతదేశం వాళ్ళు మన పాకిస్తాన్కి రావాలి, మనం చెప్పిన నడవాలని, వాళ్ళకి మన కింద ఉండే అండర్లు పెట్టుకోవాలని చాలా చేస్తున్నారు ఇవన్నీ, ఎస్పెషల్లీ కదండి. ఇప్పుడు కాశ్మీర్ మాకు ఇచ్చేయండి అంటున్నారు, దాన్ని బట్టి మీరు ఏమంటారు? కాశ్మీర్ అంటే అప్పుడు అంతకుముందు కాశ్మీర్ వీళ్ళు చైనా వాళ్ళు కూడా అదే పోరాటం చేశారు, కానీ మనకి అట్లా ఇవ్వడానికి ఉండదు.
ఎందుకంటే మనకి ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి మనకి ఎన్నో చేశారు. నిజం పరిపాలన కూడా చాలామంది చేశారు, వాళ్ళు కూడా అదే అడిగారు. కానీ మనం అట్లా ఇవ్వటానికి కుదరదు కదా. మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్, ప్రకాశం పంతులు ఇలా చాలామంది పోరాటం చేశారు. అట్లా ఈజీగా పోనీయం కదా మనం. అందుకని ఇప్పుడు ఆయన నరేంద్ర మోడీ చాలా కృషి చేస్తున్నాడు. మన దేశంలో ఉండాలి, ఇది మనది ఇది అని అట్లా మాట్లాడుకొస్తున్నాడు. ఒకవేళ యుద్ధానికి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు రెడీ అయితే మన ఇండియన్స్ కూడా రెడీ అవుతారా? అంటే యుద్ధం ప్రకటిస్తే నరేంద్ర మోడీ చాలా ఆయన పకడ్బందీగా ఉంటాడు. ఆయన ఏంటంటే ఇండియా ఇట్లా వస్తున్నారంటే ఆయన రష్యాతోటి కానీ ఇట్లా మన అమెరికాతోటి కానీ ఈయన కొంచెం చర్చ చేసి ఇట్లా చేస్తాడు. ఏదో ఒక విధంగా ఇవన్నీ చేసి మనం ఇండియా తరఫున కూడా వాళ్ళని దించుతారు అనమాట. చేపించి కూడా ఇట్లా రన్ చేపిస్తారు అనమాట. ఓవరాల్గా ఏం చెప్తారన్న మీరు అంటే ఈ ఉగ్రవాదుల దాడులు మాత్రం కంపల్సరీ వాళ్ళని పట్టుకుంటారు. కంపల్సరీ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కంపల్సరీ వాళ్ళని కంప్లీట్గా వృద్ధి చేయాలని చూస్తారన్నమాట. కంపల్సరీ ఉగ్రవాదు అంటే ఒక ఇండియన్స్ చంపాలి, కానీ మీరు ముందు అయితేనే చంపుతామనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇండియన్ అని కాదు, వాళ్ళు ఏంటంటే మనకు హిందూస్ అనేది చేస్తున్నారు కాబట్టి ఈ ముస్లిమ్స్ మెయిన్ కారణం ఏంటంటే సపోర్ట్ తీసుకొని, అంటే వాళ్ళు హిందూస్ అనేది చేయట్లేదు. వాళ్ళు హిందూనే చంపాలని చూస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ముస్లిం చెప్తే వాళ్ళకి ఉండదు కదా, బలం ఉండదు కదా, వీళ్ళకి మంచి సపోర్ట్ చేసేది. సో ప్రత్యేకంగా హిందూనే చంపాలని వాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే అలా చేస్తే వాళ్ళకి వచ్చే బలం వస్తుంది కదా, అప్పుడు వాళ్ళకి ఏమంటారు పెరిగిద్ది అనమాట. వాళ్ళ ఈ ముస్లింది వాళ్ళకి ఎక్కువ సంఖ్య పెరిగిద్ది అనమాట. సో అందువల్ల వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. రానున్న దినాలు ఈ భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ ఏమైనా సపోర్ట్ చేస్తారా పాకిస్తాన్ వాళ్ళకి? చేస్తారు ఖచ్చితంగా. వాస్తవం అంటారా? వాస్తవమే, అది కంపల్సరీ. మెయిన్ మన హైదరాబాద్ నుంచి కూడా చేస్తున్నారు. మన హైదరాబాదు అడిపోతే పంజాబ్ ఇవన్నీ కొన్ని చేస్తున్నారు. మన హైదరాబాద్లో వచ్చేసి మనకి ఓల్డ్ సిటీ మళ్ళీ ఇది చేసేది ఎవరు చేయరు. ఇటు సైడ్ తక్కువగానే ఓల్డ్ సిటీ వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళే కదా ఫారెన్ కంట్రీ పోవాలంటే వాళ్ళ సపోర్ట్ తీసుకునే కదా కొంచెం పోయేది. ఆఫ్ఘనిస్తాన్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మేము ఇట్లా హిందూ సాంప్రదాయాలు రక్షిస్తామని ఛానల్ పెట్టుకున్న కొన్ని ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు వరకు ఏ వీడియో కూడా టెర్రరిస్ట్ అటాక్ మీద అయితే వీడియో చేయలేదు. దాని మీద మీరు ఏమంటారు? అంటే ఛానల్స్ ఏంటంటే ఇవన్నీ ఫ్రేమ్స్ కోసమో లేదా వ్యూస్ కోసమేనా, సబ్స్క్రైబ్స్ కోసమేనా? సబ్స్క్రైబ్స్ కోసమని కాదు. ఆయన నరేంద్ర మోడీ అంటే బీజేపీకి అది కావాలి. వాళ్ళు ఏంటంటే పబ్లిక్ చేయొద్దు. పబ్లిక్ని చేస్తే అది ఇంకా పెరిగిపోయింది. అది పబ్లిక్ని చేయకుండా అల్లర్లు ఎక్కువైతే చాలా మతపరపలు ఇవన్నీ చాలా గొడవలు అవుతాయని ఆయన పబ్లిక్ చేయకుండా ఆయన ఏంటంటే నిదానంగా ఇప్పుడు ఈయనుండు బీజేపీ లీడర్ మొన్న అక్కడికి వెళ్ళాడు, మన అమిత్ షా వెళ్ళాడు. వీళ్ళంతా చూసుకొని వచ్చేసి దాన్ని ఎట్లా చేయాలయిందని వీళ్ళు కమిటీ పెట్టుకొని ఇట్లా మాట్లాడుకుందని చూస్తున్నారు. వాళ్ళంతే. పబ్లిక్ చేస్తే ఏమిటంటే అల్లర్లు అయితే చాలా గొడవలు అయితే అన్నీ చాలా తగలబెడతారు. సో ఈ ముస్లిమ్స్ అయితే చాలా తెలుసు కదండి ఎలా ఉంటారు. సో దానివల్ల కొద్దిగా నిదానం మనకు ఒకటి కమిటీ పెట్టుకొని అప్పుడు చేద్దామని ఆలోచన చేస్తున్నారు వాళ్ళు. మన ఎవరు నరేంద్ర మోడీ అంతా వాళ్ళ టీం అంతా అంతే. ఓవరాల్గా అయితే ఉగ్రవాదులు ఆగాలంటే వారు జరగాలంటారా? వారు జరగాలనట్లేదు, కానీ వారు జరుగుతుందంటే ఇంకా పెరిగిపోయింది. అది చాలా పెరిగిపోయింది. ఎందుకంటే వారు జరిగిందంటే ఇప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్గా ఇస్లాం దేశాలన్నీ వస్తాయి. ఇస్లాం దేశాలు ఉన్నాయి కదా మనకి, ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇరాన్ ఇరాకు ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ సపోర్ట్ చేస్తాయి. సో అందుకని వారు జరగకుండా ఆయన ఒక కమిటీ పెట్టుకొని దాని ప్రకారంగా చేద్దామని, అంటే అది పబ్లిక్ తెలియకుండా చేస్తుండే ఆయన. చేయటం వల్ల అది కూడా మంచిదే. చాలా తెలిస్తే మళ్ళీ గొడవలు అయితే చాలా సపోర్ట్ చేస్తారని అంతా ఒక నిజానికి వెళ్ళిపోదామని చూస్తుండు. మొన్న పలహామాలో ఉగ్రవాదుల అటాక్లు అయితే జరిగింది. ఒక 28 మందిని అయితే చంపేసినారు. అట్లానే ఇంకా ఎంతమంది ఉన్నారో ఇంకా సర్చింగ్లో అయితే ఉన్నారు. ఇంకా ఈ ఉగ్రవాదులు మళ్ళీ ఎందుకు ఇట్లా అటాక్ చేశారు? ఆల్రెడీ లాస్ట్ టైం అయితే జరిగింది. 44 మెంబర్స్ అయితే ఇండియన్ ఆర్మీని చంపేసినారు పుల్వామా అటాక్. మరి ఇప్పుడు ఈ ఉగ్రవాదులకి చెక్ పెట్టాలంటే ఎండ్ చేయాలంటే గవర్నమెంట్ ఏ విధమైన డిసిజన్ తీసుకోవాలి? బార్డర్ని సెక్యూరిటైజ్ చేయాలి ఫస్ట్. దెన్ అక్కడ రిలేటివ్ ప్లేసెస్లో అందరినీ ఆధార్ ద్వారా వెరిఫై చేసి ఎవరైతే ఉన్నారో కన్సర్న్ డెవలప్మెంట్స్ వాళ్ళ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది ఫస్ట్ కనిపిస్తుంది. ఇంటెలిజెన్స్ అనేది నీట్గా అప్లై చేసి
అక్కడ ఆ ఏరియాలో సెక్యూరిటీ బాట్ స్ట్రైక్ చేసి ఎవరైతే అన్మాస్పెక్టెడ్గా ఉంటారో అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళని కస్టడీ తీసుకుని ఎంక్వైరీ చేసి ఎలా జరిగింది ఎలా చేయాలి. దెన్ ఇండస్ వాటర్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది రన్ చేసి సస్పెండ్ చేయడం వల్ల గుడ్ థింగే. దెన్ ఫ్యూచర్లీ పాకిస్తాన్ వాటర్ కోసం ఇండియా మీద ఆధారపడుతుంది కాబట్టి వాళ్ళు దారిలోకి వచ్చే ప్రయత్నం ఉంటుంది. దట్ వాట్ ఎవర్ ద గవర్నమెంట్ టేక్ డిసిషన్ వీ కెన్ సపోర్ట్ ఫర్ యాజ్ ఏ ఇండియన్ సిటిజన్. అంటే వాళ్ళు ఏమంటారంటే మాకు ఇది వార్ కావద్దు, మాకు టెర్రరిస్ట్ అటాక్ వద్దంటే మాకు కాశ్మీర్ ఇవ్వండి అంటున్నారు. కాశ్మీర్ అంటే కాశ్మీర్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది పాకిస్తాన్, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద ఇండియా. అట్ ద టైమ్ ఆఫ్ నెహ్రూ హీ హాస్ నాట్ done that respected things. That's the reason he had occupied the POK. So nowadays it will be in the part of the India only. So that's why we can't give. How I can give? How we can give? Yeah, we can ask to Karachi, they will give for us. Like that they will give. We can give that only. So we can't give like that. That whatever the things will be there. That what we can do. If that war is happened, then we can each side also that. Army also lost and common people also lost. If you have anything will be, we can fight with army. Why you can target the common people? That's the wrong thing. ఇంకో క్వశ్చన్ ఏంటంటే టెర్రరిస్ట్ అన్నప్పుడు చంపాలి కానీ మీరు హిందువా ముస్లిమా అనే క్వశ్చన్ వేసి మరి తెలుసుకుని మరి చంపారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? That's not a good thing. That India will be the most the ప్రజాస్వామ్యంగా మొదటి దేశము. అది ఆల్ దట్ రిలీజన్స్ విల్ దేర్. వీ కెన్ రెస్పెక్ట్ ఆల్ ద రిలీజన్స్. దట్ వాట్ దట్ టెర్రరిస్ట్ అటాక్ విల్ బి దేర్. దే విల్ దట్ వాట్ ఎవర్ దట్ బ్రిటిష్ రూల్ విల్ బి దేర్. దట్ విభజించు దెన్ డివైడ్ అండ్ రూల్. దట్ సేమ్ థింగ్ వీ ఆర్ అప్లైంగ్. దే ఆర్ ఇన్సైడ్ ఓన్లీ వీ కెన్ దట్ రిలీజియన్స్ క్లాసెస్ విల్ బి దేర్. దెన్ we Indians only we can clash and we can fight, then we can die. Like that they are thinking. So as a Indian we can think like a good thing. As a Indian గా నేను ఏం చెప్పాలనుకున్నా అంటే మనలో ఏజ్ ఏ ముస్లిం కానీ ఇంకొక విశ్వాసం కానీ సిక్ కానీ ఎవరైనా కానీ వాడు భారతదేశం ఉంటా అంటే వాడు ప్రతి ఒక్కడు భారతీయుడే. వాడి ప్రతి ఒక్కరికి ఇండియాలో జీవించే రైట్ ఉంటుంది. దీన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే విజించు పాలించే రుత్రాన్ని బ్రిటిష్ వాళ్ళ దగ్గర అప్లై చేసి ముస్లిం వాళ్ళని చంపకుంటే ఈ దేశంలోనే ముస్లిమ్స్కి ప్లస్ ఎలా అయితే బంగ్లాదేశ్లో జరుగుతుందో అలానే ఇండియాలో జరిగి ఇండియాని అస్థిరపరచాలని ఆలోచిస్తున్నారు. దట్ థింగ్ అనేది కరెక్ట్ కాదు. మన యాజ్ ఎడ్యుకేషన్ పర్సన్గా అందరూ ఒకటే ఇండియాలో. వాళ్ళు ముస్లిమ్స్ అనే వాళ్ళు కూడా మన వాళ్ళే కదా, పక్కన వాళ్ళు కాదు. వాళ్ళు తీసినదే వాళ్ళు కరెక్ట్గా విభజించి పాలించే రూల్ చేసి డివైడ్ అండ్ రూల్ ఆ రూల్ చేసి ఇండియాలోనే గొడవలు మతపరమైన కల్లోలాలు సృష్టించాలని ఆలోచిస్తున్నారు. ఇది అనేది రాంగ్ థింగ్. మనం అనేది ఎడ్యుకేట్గా ఉండి మన వాళ్ళు ఎవరైతే అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నారో ఎవరైతే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారో వాళ్ళని మాత్రమే కన్సల్ట్ చేయాలి. అందరినీ ముస్లింలు అదే కాడికి కట్టడం తప్పు. ఒకవేళ ఇండియాకి పాకిస్తాన్కి వార్ అయితే స్టార్ట్ అయితే ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అయితే ఇండియాకి సపోర్ట్ చేస్తారా లేకపోతే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారా? డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు. ఇండియాకి ఎవడైనా చదువుకోనివాడు మాత్రమే పాకిస్తాన్ సపోర్ట్ చేయగలుగుతాడు. చదువుకున్నాడు ఎవడైనా సరే, అన్నం తినేటోడు ఎవడైనా కరెక్ట్గా వాడు ఇండియాకే సపోర్ట్ చేయగలుగుతాడు. ఏదో వారు అయితే ఎవరు మొదలుపెట్టలేదు. ఎవరైతే మొదలుపెట్టారో వాళ్ళ సైడ్ తప్పు ఉంది కాబట్టి ఏదైనా నిజాన్ని ట్రూత్స్ వీ కెన్ యాక్సెప్ట్ ఎనీవేర్. సో హూ విల్ బిలీవ్ దట్ అలా దే విల్ ట్రస్ట్ ఇన్ ద ఇండియా. అంటే ఇది వాళ్ళు చంపేటప్పుడు పవిత్ర యుద్ధం అంటున్నారు, అది వాస్తవం అంటారా? అది రాంగ్ థింగ్. చెప్పాను కదండి, విభజించి పాలించే రూల్ తెచ్చి హిందువులకి ముస్లింలకి గొడవలు పెట్టి దేశాన్ని అస్థిరపరచాలి. మళ్ళీ దాని ఇండియా అనేది ప్రజాస్వామ్యంలో మొదటిగా ఉంది. అన్ని మతాలు ఒకటే అని చూస్తున్నారు. కానీ ఇండియాలో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పాకిస్తాన్ వాడు ఆ టెర్రరిస్టు ఇండియాని కుల మతాలుగా విభజించి ఇండియా ముస్లిం హిందువులుగా మళ్ళీ కొట్టాలేసి 1947లో ఏదైతే జరిగిందో దాన్నే సేమ్ రిపీట్ చేయాలని ఆలోచిస్తుండు. ఫైనల్గా మీరు ఏం చెప్తారు? వాట్ ఎవర్ ద టేక్ డెసిషన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ వీ కెన్ యాక్సెప్ట్ అండ్ వీ కెన్ సపోర్ట్. ఒకవేళ వార్కి మాకు ఇండియన్ యూత్ నుంచి మాకు సపోర్ట్ కావాలంటే మీరు ఏ విధంగా ఇస్తారు? ఐ విల్ పార్టిసిపేట్ ఇన్ ద వార్ ఆల్సో. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. నిజంగా? యా. గణేష్ గారు మాతో రమ్మంటే వెళ్తాను. నిజంగానా? నిజంగాను. యుద్ధం జరగడం అనేది అనివార్యమైనప్పుడు చేయాలి. ముందు ఏదో ఉండే కదా కామన్ థింగ్స్ అవి ఫాలో కావాలి. ఎందుకంటే యుద్ధం వల్ల కామన్ పీపుల్ మనలాంటి వాళ్ళం బలైపోతాం. మనకి ఏమి తెలియదు, మనం ఇక్కడ ఉన్నాము కానీ మనలాంటి వాళ్ళు బలి కావడం అంటే వేస్ట్ కదా. అది పద్ధతి కాదు ఎవరి దగ్గరైనా. అది కరెక్ట్గా ఉన్నప్పుడు చూడాలి. అంటే లాస్ట్ టైం చంపింది అయితే మిలిటరీ వాళ్ళని, ఇప్పుడైతే కామన్ పీపుల్ చంపారు కదా. మీకు అంటే దీన్ని బట్టి గవర్నమెంట్ అందుకనే బాగా సీరియస్ అయిందంటారా? అవును, అంతే కదండి. ఏదైనా సరే ఎవరిని చంపినా ఎవరిదైనా ప్రాణాలే కదా. మొన్న పుల్వామాలో ఉగ్రవాదుల దాడి జరిగింది. సుమారు 28 మంది అయితే చనిపోయినారు. మోడీ గారు ఏమో వారికైతే ఈ వాటర్ అయితే ఆపేస్తాము, ఇంకా అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే ఆపేస్తాము, పాకిస్తాన్ అందరూ మళ్ళీ పాకిస్తాన్ వెళ్ళిపోవాలన్నారు.
అది నిజంగా చేస్తారంటారు, లేదంటే గవర్నమెంట్ ఇచ్చే హామీ లాగానే ఇది కూడా హామీ ఇచ్చి చేయకుండా ఉంటారా? అంటే మ్యాక్స్ ఒక 2 నెలల వరకు సందడి చేస్తారు బ్రో. తర్వాత రొటీన్గా జరుగుతూనే ఉంటాయి. ఇది ఇప్పటి నుంచి వచ్చేది కాదు కదా బ్రో, ఎప్పటి నుంచి ఇదే జరుగుతుంది సొసైటీలో. ఈ పాలిటిక్స్ అనే మాటలు ఎట్లుంటాయంటే జస్ట్ అట్లా ప్రజలు ఏదో ఆ టైం వరకు మెచ్చుకుంటారు కావచ్చు అని అట్లా మాట్లాడతారు. నిజంగా అట్లా జరిగేది ఉంటుండే అసలు ఇట్లాంటి అటాక్లే జరగబోతుండే కావచ్చు. అంటే లాస్ట్ టైం జరిగినప్పుడు 44 మెంబర్స్ ఆర్మీ మెంబర్స్ అయితే పుల్వామా అటాక్లో అయితే చనిపోయినారు. అప్పుడు జస్ట్ ఏదో ఏంటి అంటే అభినందన్ ఐపీఎస్ అలా కొందరు వెళ్ళి అయితే వాళ్ళని మట్టుపెట్టి ఇచ్చినారు. మరి ఇప్పుడైతే ఏకంగా వాటర్ ఆపేస్తాము, ట్రాన్స్పోర్ట్ ఆపేస్తాం, పాకిస్తాన్ వెళ్ళిపోవాలన్నారు కదా, అంటే పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు కదా, అది నిజమని నమ్మొచ్చు అంటారా? అది నిజమని అయితే చెప్పలేం బ్రో, ఎందుకంటే ఎంతసేపటికి శాంతిపరంగా పోదామనే టాపిక్లు ఉన్నప్పుడు ఇట్లాంటివి అయితే చేయొద్దు. మ్యాక్స్ ఎంతసేపటికి ఇంకా శాంతి అనుకుంటుంటే ఇంకా సోల్జర్స్ ఇంకా చాలామంది పోయేటట్టున్నారు. దీని మీద కొంచెం క్రిటికల్గా తీసుకుంటే ఏదన్నా ఒకటి స్టేటస్ మ్యాక్స్ ఏమన్నా యూజ్ అయి ఉంటుంది కావచ్చు, నెక్స్ట్ ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి కావచ్చు. సో మోడీ చెప్పే వాగ్దానానికి అయితే నేను అంగీకరించట్లేదు. అంటే ఏంటి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళైతే ఒక పాకిస్తాన్ అయితే మేము చంపుతామని అయితే స్టేట్మెంట్ ఇచ్చారో అది పాకిస్తాన్ వాళ్ళు చంపుతారంటారా? చంపుతారు అంటే మన సోల్జర్స్కి అంత క్యాపబిలిటీ ఉంది, బట్ మోడీ కాడి నుంచి పర్మిషన్ రావాలి కదా. సో మోడీ తీసుకునే డెసిజన్ ఏంటిదో ఇది అంటే రఫ్ అండ్ టఫ్ ఓపెన్ టఫ్గా తీసుకోవాలి ఆయన డెసిజన్. ఒకసారి మన సోల్జర్స్ కూడా ఒక అవకాశం ఇస్తే వాళ్ళేంటో ప్రూవ్ చేసుకుంటారు. సో ఈ శాంతి భద్రతలు అనేవి అన్నీ పక్కకు పెట్టి ఫేస్ టు ఫేస్ టిట్ ఫర్ టాట్ లెక్క ఉంటే బెస్ట్ అనిపిస్తుంది. ఉగ్రవాదులు చంపేటప్పుడు మీరు ముస్లిమా మీరు హిందూ అనే క్వశ్చన్ చేసి అయితే హిందూ అయితే చంపినారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఉగ్రవాదులు అంటే ఒక ఇండియన్ అయితే చంపాలి, కానీ మీరు ముస్లిం అయితే హిందూ అయితే క్రిస్టియన్ అయితే అట్లా చంపడం ఏంటి మీ ఒపీనియన్? దాని మీద అంటే బ్రో ఈ క్యాస్ట్ అనేవి మాత్రం బీజేపీ రూలింగ్లు ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతున్నాయి బ్రో. అంతకుముందు అసలు లేవు. కాంగ్రెస్ రూలింగ్ ఉన్నప్పుడు క్యాస్ట్ ఎప్పుడు లొల్లీలు, ఈ బీజేపీ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచే క్యాస్ట్ ఉన్నది. ఈ క్యాస్ట్ అనేది పక్కకు పెట్టి అసలు ఎందుకు వస్తుంది? ఒకవేళ వీళ్ళు ఏమన్నా పర్సనల్గా తీసుకొని ఏమైనా అటాక్ చేపిస్తుర్రా, లేకపోతే అసలు ఏంది స్టోరీ అనేది మాత్రం బయటికి ఇంకా రానియట్లేరు అసలు. అప్పుడు పుల్వామాలో అటాక్ అయింది, అప్పుడు సోల్జర్ చాలామంది చనిపోయారు. మళ్ళీ రీసెంట్గా మణిపూర్లో స్టంట్ క్రిస్టియన్స్ అందరినీ చంపారు, అండ్ మరీ దరిద్రంగా చేసి చంపారు ఫీమేల్స్ని. అట్లా మోడీ పెద్ద స్పందించినట్టు ఎక్కడో చూడలేదు, ఇక్కడ కనిపించలేదు. సో అసలు ఇది ఎట్లా జరుగుతుంది, ఇది ఏమైనా కుట్ర అనేది మాత్రం తెలియదు బ్రో. మ్యాక్స్ వచ్చేసి అయితే ఈ బీజేపీ అసలు ఎందుకు అట్లా సపోర్ట్ చేస్తుంది? ఈ పార్టీస్ అండ్ ఉన్నాయి మనం బాగా డెవలప్ కావడానికి బ్రో, క్యాస్ట్ డెవలప్ కావడానికి కాదు, రీజియన్ డెవలప్ కావడానికి కాదు. సో మోడీ అట్లా చేసి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇండియాలో ఒక్క ముస్లిం కూడా ఉండకూడదని స్టేట్మెంట్ ఇచ్చారు. అది కరెక్ట్ కాదు బ్రో. ఇండియాలో ఈ పార్టీ రానప్పటి నుంచి కాదు బ్రో, ఎప్పటి నుంచో ఉంటుర్రు. మన అందరం ఐకమత్యంగా ఉండడానికే ఇండియా అని పేరు వచ్చింది. ఇండియా అసలు దేనికి గుర్తింపు అంటే సబ్కా మాలిక్ ఏక హై సూత్రానికి, అంతే. అది అక్కడి నుంచి భగవద్గీతల నుంచి వచ్చింది, రామాయణంలో అదే ఉంది, బైబిల్లో అదే ఉంది. ఏం పాటించకుండా ముస్లిమ్స్ ఉండొద్దు, క్రిస్టియన్స్ ఉండొద్దు, హిందూసే ఉండాలి అనే నినాదం మాత్రం కరెక్ట్ కాదు, కరెక్ట్ అసలుకే కాదు. ముస్లిమ్స్ అని పట్టుబట్టి చెప్తున్నారు కాబట్టి అది ఇంకా అసలుకే కరెక్ట్ కాదు. అంటే మోడీ గారు ఏమన్నారంటే మేమైతే వార్కి అయితే రెడీ అవుతాము, కానీ ఇది మేము సైన్ చేయడం లేదు అన్నారు, అది రైట్ అంటారా? అది రైటే బ్రో, కాకపోతే రిలీజియన్ తీసేయాలి అంతే. పాకిస్తాన్ వాళ్ళు అసలు పాకిస్తాన్ నుంచి ఇండియాకి వస్తుండ్రు, అవి అక్కడ ఆపాలి, వాళ్ళను రీచెక్ చేయాలి, క్రాస్ చెక్ చేయాలి, తర్వాత ఇండియాలోకి రానివ్వాలి. ఇప్పుడు మ్యాక్స్ ప్రతి ఒక్కటి ఇప్పుడు పాస్పోర్ట్ లేని అయితే రారు కదా బ్రో ఇండియాకి, వీసా పాస్పోర్ట్ లేని ఎవరు రాలేరు పాకిస్తాన్ నుంచి, క్రాస్ చెక్ చేయాలి. ఒకవేళ దొంగతనంగా ఎట్లా వస్తారు, సినిమాలు చూపించినట్టయితే వస్తుర్రో లేదనేది మనకు తెలియదు కదా బ్రో. మేబీ కొంచెం కేర్ తీసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది అంతే మన ఇండియా మీద ప్రాపర్గా. ఓవరాల్గా ఏం చెప్తారు మీరు? ఓవరాల్గా అంటే వార్కి మాకు మీ సపోర్ట్ కావాలి, యూత్ సపోర్ట్ కావాలంటే మీరు వార్కి ఏమైనా వెళ్తారా? వారికి యూత్ సపోర్ట్ కావాలంటే ఆల్వేస్ పోతాం బ్రో ఇండియా కోసం. కాకపోతే క్యాస్ట్ కోసం పోమంటే అసలుకే ఈ క్యాస్ట్ వాళ్ళు రావాలి అంటే ఈ క్యాస్ట్ వాళ్ళు వెళ్ళకూడదాలంటే మాత్రం లేదు బ్రో. వార్ అన్నప్పుడు అయితే క్యాస్ట్ ఫీలింగ్ రిలీజియన్ ఫీలింగ్ అయితే ఉండొద్దు. అదే కానీ ఏదైనా మంచి జరిగితేనే ఇట్లా అంటే ఒక ఏదైనా పథకాలు కానీ ఏమైనా సంక్షేమాలు కానీ అయితేనే హయ్యర్ క్యాస్ట్ వాళ్ళకి ఇస్తారంటారు. అవును బ్రో. ఇప్పుడు మ్యాక్స్ వచ్చేసి ఎక్కడ చూసినా రెడ్డీస్ వాళ్ళే ఉన్నారు బ్రో.
ఇక్కడ క్యాష్ ఏమున్నది బ్రో, మనిషి బతికితే చాలు కానీ పర్మనెంట్ జీవితాంతం ఎల్లకాలం బతుకుతాను గ్యారంటీ ఉందా బ్రో? ఇప్పుడు బయటికి పోయినా ఎట్లా చస్తాడో కూడా తెలియదు. ఇట్లాంటి టైంలో క్యాష్ ఎందుకు బ్రో? బీజేపీ ప్రభుత్వం వచ్చిన కానీ క్యాస్ట్ నినాదం అనేది బాగా ఎక్కువైందంటారా? అవును, 100% అది చాలా ఎక్కువైంది. చెప్పినాం కదా బ్రో, ఇక్కడ మణిపూర్లో జరిగినప్పుడే అసలు ఏ రియాక్షన్ లేదు బ్రో, చాలామంది మహిళలు. దాని తర్వాత మా నార్మల్ రేపులు జరిగితే 2-3 రోజులు క్యాలెండర్లు అంటిస్తారు కదా, అయిపోతుంది. ఏమున్నది బ్రో, దానివల్ల యూజే లేదు. ఇట్లాంటి బీజేపీ వచ్చాక ఈ ఒక డిబేట్లు కానీ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ గొడవలు స్టార్ట్ అయినాయి ఈ పార్టీ వల్ల బ్రో. ఈ పార్టీ వచ్చింది ఓన్లీ హిందూస్ కోసం, హిందూ సాంప్రదాయాలు తప్పు కాదు బ్రో. నేను కూడా హిందూనే కదా, హిందూ తీరేనే ఉండాలి. కాకపోతే ఈ హిందూ అని చెప్పాలనుకుంటారు, హిందూ అనే పేరు చెప్పుకొని పార్టీ చేయొద్దు బ్రో. కలుపుకుంటూ పోవాలి అంతే. 3 రిలీజియన్ ఓటేస్తేనే ఒక గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఒక్క గవర్నమెంట్ కాదు బ్రో, 3 రిలీజియన్ ఫామ్ అయితేనే ఇండియా అవుతుంది అంతే. ఆ ఇండియా కోసం మనం ఏమైనా చేయొచ్చు. ఓన్లీ హిందూసే ఉండాలంటే అది కరెక్టే కాదు బ్రో. అప్పుడు మన ఇండియాలో మనకే లొల్లిలు స్టార్ట్ అవుతాయి బ్రో. అప్పుడు మనం చేసుకోవాల్సి వస్తుంది వారు. అప్పుడు ఎవరు ఉంటారో ఎవరు పోతారో కూడా తెలియదు. అప్పుడు దేన్ని పట్టుకొని పాటిస్తారు బ్రో. గవర్నమెంట్ ఎక్కడ ఉంటుంది, యాడ రూల్ చేస్తారు, అది కరెక్ట్ కాదు. ఫైనల్గా మోడీ గారు అయితే ఈ ఒక వార్ని అయితే అంటే ఒక టెర్రరిస్ట్ అయితే ఒక ప్రాబ్లం అయితే క్లియర్ చేస్తారని నమ్మకం అయితే మీకుందా? నమ్మకం అయితే ఉంది, కాకపోతే క్యాస్ట్ వచ్చేసరికి డౌట్ వస్తుంది అంతే. అంటే ఐదర్ ఒక టెర్రరిస్ట్ అయితే ప్రాబ్లం ఉంటుంది, లేదంటే క్యాస్ట్ ప్రాబ్లం ఉంటుంది, కానీ ప్రాబ్లమ్స్ అయితే కామన్ అంటారు. ప్రాబ్లమ్స్ అయితే కామన్ బ్రో. ఎందుకంటే ఇప్పుడు సరే పాకిస్తాన్ వాళ్ళందరూ నిలబడదాం అన్నారు, పాకిస్తాన్లో నిలబెట్టచ్చు, ముస్లిమ్స్ ఎందుకు నిలబెట్టాలి? అంతే కదా. ఇప్పుడు 70% ఆఫ్ పీపుల్ హైదరాబాద్లో చాలామంది ముస్లిమ్సే ఉన్నారు బ్రో. అంటే ఇప్పుడు వీళ్ళతోటే కదా వార్ స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు ఇక్కడ నుంచే వార్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఉండొద్దు ముస్లిమ్స్ అంటే ఎవరు ఉంటారు? వాళ్ళు ఉంటారు. పుట్టి పెరిగింది ఇక్కడ గడ్డ మీద వాళ్ళది. సో అట్లా అది కరెక్ట్ కాదు బ్రో. కలిసి ఉండాలి, ప్రాబ్లమ్ని మనం షేర్ చేసుకోవాలి, మనం క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే మన రాజ్యాంగం కూడా రాసించింది అంబేద్కర్ గారు. ఆయన కూడా ఎస్సీ అని ఒక పేరు పెట్టిండు అంతేగాని దాన్ని మినహాయించి ఫైట్ ఏం చేయలేదు, ఎక్కడికి పోయి చీప్ ఉండలేదు. అది కూడా ఏంటంటే లోయారిటీలు ఉన్న వాళ్ళని వాళ్ళ లెవెల్ అంటే వాళ్ళ స్థాయిలో మీ లెవెల్లో ట్రీట్ చేసుకోవాలన్నట్టు పోయి తీసుకొచ్చిండు అంతేగాని వేరే ఉద్దేశం కాదు. సో గవర్నమెంట్ కూడా మన అందరం ఒకటే అన్నట్టు ప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ ఉంది, కానీ ఈ క్యాస్ట్ ఇంత అని చేయడానికి అయితే లేదు. సో ఆ క్యాస్ట్ విషయాలకు వస్తే మాత్రం గవర్నమెంట్ అది వేస్ట్ అని నేను చెప్తాను అంతే. ఒకవేళ మొత్తం ఇండియా మొత్తం ఒకవేళ హిందూసే ఉంటే ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఇంకా దారుణంగా అవుతుంది అంటారా? అవుతుంది బ్రో. అక్కడ పాత గతంలో పూర్వం ఉన్నట్టు ఇంకా దళితుల్ని ఇంకా గ్రామస్తులు రానియకుండా దళితులను అణచివేస్తారు. ఇప్పుడు పాత రాజ్యాంగాన్ని నింపేస్తారు. ఆ పాత ఇప్పుడు SC/ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లోయారిటీ కిందకి వస్తారు. చట్టం వస్తుంది అంటారా? కొత్త చట్టం రావాల్సిన అవసరం లేదు బ్రో. ఈ కొత్త చట్టం రాకముందుకే గొడవలు అవుతాయి. చట్టం అనేది అప్పుడు మన చేతులు ఉండదు. ఇప్పుడు బీజేపీ మోడీ గారు అక్కడ కూర్చొని చక్రం తిప్పుతారు, ఇప్పుడు ఇక్కడ అయ్యేది అయితేనే ఉంటుంది. సో ఈ మోడీ గారికి కూడా చెప్పేది ఏంటంటే పార్టీలల్లో వచ్చేసి ప్రజలు ఎట్లా బాగుపడాలి, ప్రజలు ఎట్లా సెటిల్ అవుతారు, ప్రజలకు ఏం చేస్తే మంచిది అవుతుంది, ఈ ఆలోచించాలి. కానీ క్యాస్ట్లు అయితే తీయొద్దని నా ఆలోచన అంతే.